బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్. జెనీలియా హీరోయిన్ గా నటించింది. అంచనా ప్రొడక్షన్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. అయితే థియేటర్లలో ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకో చాలా మందికి నచ్చలేదు. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. 2010లో డిజాస్టర్ గా నిలిచిన ఆరెంజ్ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్ల వర్షం కురిపించడం గమనార్హం. కాగా ఇందులో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా నటించగా, ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రియురాలుగా రూబా హీరోయిన్ గా నటించింది. ఆ నటి పేరు సాజన్ ఫందసి. రూబా రూబా హే రూబా రూపా రూపం చూస్తే హైరబ్బా అనే సినిమాలో రామ్ చరణ్ పాడినట్లే యూత్ కి కూడా బాగా కనెక్ట్ అయింది సాజన్. సినిమాలో ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారును కవ్వించింది. ఆరెంజ్ సినిమా హిట్ కాకపోయినా సాజన్ క్యూట్ నెస్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఆమె తెలుగులో బిజీ యాక్టర్ అయిపోతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు. ఆరెంజ్ తర్వాత కేవలం ఒక తెలుగు మూవీలోనే నటించింది. అదే వెంకటేశన్ రామ్ మల్టీ స్టారర్ గా నటించిన మసాలా. ఇందులో రామ్ కి జోడీగా నటించింది. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో తలుక్కుమంది. దీంతో బచాహేజీ, హౌస్ఫుల్ 2 చిత్రాలతో సక్సెస్ సొంతం చేసుకున్న హీరోయిన్ గా బిజీ కాలేకపోయింది. 2023లో పాగల్ ఫన్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన నిరాశే ఎదురయ్యింది. ప్రస్తుతం అడపాదడపా హిందీ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది సాజన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది. గ్రాండ్ గా ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీ మ్యాక్స్ సినిమా CEO అయిన ఆశిష్ తనిఖియా ఓ ఫ్రెండ్ ద్వారా సాజన్ కి పరిచయం. గత ఏడాది నవంబర్ లోను ఆశిష్ తనకు ప్రపోజ్ చేసినట్లు సాజన్ తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో వీరి రోకా వేడుక అట్టహాసంగా జరిగింది. తాజాగా వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.